అభివృద్ధి చెందకుండా పరిశ్రమలు రాకుండా ఉండడమే వైకాపా నాయకుడు జగన్ సిద్ధాంతమని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. విజయసాయిరెడ్డి బంధువుల సంస్థలు అరబిందో, రాంకీ, హెటిరో ఫార్మాలపై ఆయన ఎందుకు ధర్నాలు చేయలేదని విమర్శించారు. వైఎస్ హయాంలో చాలా ఫార్మా సంస్థలకు అనుమతులిచ్చారని, ఆ సంస్థల ప్రతినిధులతోనే జగన్ పలు కేసుల్లో కోర్టులకు హాజరవుతున్నారని తెలిపారు. తుని పిఠాపురం తీర ప్రాంతంలో 1,00,000 కోట్లతో త్వరలో పరిశ్రమలు రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ దివీస్ వస్తే ఇక్కడ రాకూడదు, పొల్యూషను, పరవాడు వెళ్ళండి, అక్కడ ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందని చెప్తున్నాం. ఇక్కడ దివీస్ కూడా ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటే కంపెనీ పెడుతుంది, అది తెలుసుకో ముందు. ఎక్కడ కంపెనీ పెడితే అక్కడ అడ్డు తగిలి ఈ రాష్ట్రాన్ని వెనకంజ వేసి మరి రేపు కుర్చీ ఎక్కాలనుకుంటున్నావు. స్టూడెంట్స్ని అందరినీ నువ్వు వెళ్తున్నావు, కాలేజీలకు వెళ్తున్నావు, ఉద్యోగాలు లేవు, స్టేటస్ లేదని చెప్తున్నావు. ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు కదా, అక్వా మెగా పార్కులో 5,000 ఉద్యోగాలు వస్తాయి. దివీస్లో దగ్గర 7,000, ఇండైరెక్ట్గా 3,000, 10,000 ఉద్యోగాలు వస్తాయి. 45,300 కోట్లతో ఇండస్ట్రీస్ వచ్చినాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ 1,20,000 ఎంప్లాయ్మెంట్ వచ్చింది.